కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని మరి కల్పించాలని భగవంతుని మరి కోరుకున్నాం. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ నేను మొన్న మేయర్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఏదైతే మన 32 మంది కార్పొరేటర్లు ఇప్పుడు ఉన్నారో మీ అందరూ కూడా పార్టీ మాట పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆయన మీద ఉన్న పార్టీ పట్ల విధేయత పట్ల ఆయన మాటకి విలువ పట్ల మీరందరూ కలిసికట్టుగా ఉండి మరి మనం సాధించుకుందాం అనుకున్నాం. కానీ దురదృష్టం మనందరం ఓడిపోయాం. అందులో ఇంకా దాన్ని అంగీకరించవలసిందే. ఇందాకేదో కొంతమంది మిత్రులు మనం ఓడిపోలేదు గెలిచాము, లేదా అత్యవసర మార్కులతో ఓడిపోయాము. ఓటమి అనేది గెలుపు ఓటమి ఉంటాయి తప్ప ఫస్ట్ క్లాస్లు సెకండ్ క్లాస్లు లేదా డిస్టింక్షన్లు ఉండవు. గెలుపా ఓటమా. కాబట్టి మనం ఓడిపోవడానికి కారణం బుద్ధున్న మీరు కాదు, ఓడిపోవడానికి కారణం మీ అందరం. ఓడిపోవడానికి కారణం ఎవరంటే మేము. మా నాయకత్వాలు సరిలేక, మా తాలూకా ఇంకా మన నడవలు సరిలేక నేను చూశాను, కొట్టొచ్చినట్టు చూశాను. ఈ ఎన్నికల్లో చూశాను నాయకత్వం ఉన్న నాయకులు ఎంతసేపు కూడా వారికి వచ్చి కంట్రోల్ కావాలని కోరుకున్నారు. కానీ వాళ్ళతో కింద వ్యక్తులతో కోఆర్డినేషన్ కోరుకోలేదు. వాళ్ళు కోఆర్డినేషన్ కోరుకుంటే ఇవాళ ఈ పరిస్థితి కాదు. నేను కార్పొరేటరు లేదు ఒక పార్టీ ప్రెసిడెంటు లేదు వీధిలో ఒక నాయకుడు, ఆ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆ నాయకుడితో మనం కోఆర్డినేట్ చేసుకోవడంతో అది అక్కడ మిస్ అయింది ఇక్కడ కార్యక్రమాన్ని. అందుకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చినాయి. సరే, గెలుపుకోవడంలో అనేవి రాజకీయాలను సహజం. మన సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు 175లో 11 మంది గెలుచాం, 100 ఎన్నో కారణాలు, ఎన్నో సంక్షేమానికి 270 కోట్లు ఇచ్చినప్పుడు, 2,70,000 కోట్లు ఇచ్చినప్పటికి కూడా, ఎన్నో మంచి పనులు చేసినప్పటికి కూడా ఎక్కడో ఏదో ఇంకా ప్రజలు ఆశించిన దానికి మనం అందుకోలేకపోయాం. కాబట్టి ఆ రోజు అది వచ్చింది. సరే, ఇప్పుడైనా కమ్ముడిపోయింది లేదు. ఇది ఒక గుణపాఠంగా ఇది అందరికీ మనొక పిలుపుగా మనం ఆలోచన చేస్తూ మనందరం కలిసి కట్టుకుంటే అప్పుడు సాధించడానికి ఏం లేదు. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో దాన్ని తప్పకుండా మనం సాధించుకోవచ్చు. అది వచ్చి XYZ ఆ నుంచి పోయింది, వీళ్ళ నుంచి పోయింది, వీళ్ళ నుంచి పోయింది, మనందరం కూడా. అందుకే చెప్పాను, మీ అందరూ కాదు, మా లైన్ వచ్చి సరిగ్గా ఉంటే ఇష్యూ లేదు. మా లైన్లో మాకు సరిగ్గా లేకపోవడం వల్లే మీతో కోఆర్డినేట్ చేయకపోవడం వల్ల ఈ అనార్థం వచ్చింది. మనం మొదటి రోజు మీటింగ్ పెట్టుకున్నాం, మీకు అందరికి జ్ఞాపకం ఉంటుంది. ఎక్కడ మన బీచ్ ఆఫీస్లో. ఆ రోజుకి మన సంఖ్య తెలుసు. మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజుకి మన సంఖ్య తెలుసు. అప్పటికే దగ్గర 7. అంతకుముందు ఇంకో ఎలక్షన్ అయింది, ఏది దాని పేరు స్టాండింగ్ క్యాంప్. అందరూ కొందరు వెళ్ళిపోయారు. సరే, వెళ్ళిపోయారో పోయారో, ఆ రోజు వెళ్ళిపోయిన వాళ్ళతో మనకి అక్కడికి సరిపోద్ది అనుకున్నాం. కానీ అప్పుడు అక్కడికి ఇక్కడ పెట్టినప్పటికీ ఒక 80 మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారే అనుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్యాంప్ పెడదామా లేదా, క్యాంప్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇంకేం ఉద్దేశంతో కాదు, ఒకరికొకరు మనోధైర్యం ఉండడానికి. అంతే తప్ప ఈ క్యాంపులు ఇంకొక ఆలోచనతో కాదు, ఇంకో ఉద్దేశంతో కాదు. ఒకరు తోడుగా ఉండి ఆహ్లాదకరంగా ఉంటే సరిపోద్ది అనుకుని పెట్టుకున్నాం. తెలుసు మనకి, ఎందుకంటే అధికారం ఉన్న పార్టీ ఇంతకుముందు రాజకీయాలకు ఉండేవంటే ఎన్నికలంటే సరే గెలుపోవడంలో వచ్చి చూస్తుంటారు. ఇప్పుడు అలా కాదు. ఇందాక అమరవాటంలో మాట చెప్పాడు, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. వాళ్ళకున్న ఏ అవకాశం ఉన్న అవకాశాలను చూడడానికి చూస్తున్నారు. ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లో 35 సంవత్సరాలు బట్టి ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నా, పదవుల్లో ఉన్నా, ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే, ఎప్పుడు మేము చేయలేదు కూడా. ఇప్పుడు దీని నుంచి ఏదైతే జరగకూడదు రాబోయే కాలంలో అనుకుంటున్నామో దానికి ఇలాంటి అంకురాలు ఇస్తున్నాయి. అది రాజకీయాల్లో మంచి సాంప్రదాయం కాదు. మంచి సాంప్రదాయం కాదు. రాజకీయాల్లో మనుషుల తాలూకా, ప్రజల తాలూకా వాళ్ళ మనసులు దోచాలి, మనుషుల నుంచి మనం ఓటు ఎదుర్కోవాలి తప్ప ఎవరినో వాడిని వచ్చి వాడికి ఉన్న ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కొట్టేద్దాం, లేకపోతే వాడికి ఏదో భూమి ఒక 10 సెంట్లు వచ్చి ఏదో ఇల్లు పెట్టుకుంటూ కొట్టేద్దాం, లేదు వాడికి వచ్చి ఏదో ఇంకేదో ఉందా తీసేద్దాం, అది కూడా చేసేద్దామని ఇలాంటి బెదిరింపులతో అయితే అది ఎప్పుడు కూడా సహజం కాదు. కానీ ఎందుకు వచ్చిందో మరి ఇవాళ ఈ ప్రభుత్వానికి ఆలోచన ఇలాంటి చిన్న కార్యక్రమానికి వచ్చి అంత పెద్ద ఎత్తున చేయడం అనేది అది చాలా తప్పు. సరే, వెళ్ళిపోయిన వాళ్ళకి తెలుసు మనకి ఏ విధంగా మనం మోసం చేస్తారో, ఏ విధంగా మనం వచ్చి మోసపడ్డామో. వాళ్ళు మోసం చేయడం హోప్లెస్, కానీ మనం మోసపడ్డామో. వాళ్ళు మోసం చేయడం కాదు, మనం మోసపడ్డాం.
మన తాలూకా ఆలోచన కానీ మన తాలూకా ఇది కానీ ఎక్స్పెక్టేషన్ కానీ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం కానీ మన తప్పు, వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే నమ్మినోడిని మోసం చేయడం ఈజీగా తప్ప నమ్మినోడిని ఎలా మోసం చేస్తాం? మోసం చేయలేం కదా, నమ్మిన మోసం చేయగలం. కాబట్టి ఆ రకంగా మనం మోసపోయాం. సరే, అవన్నీ పక్కపడేయండి. అవన్నీ కూడా ఆత్మ తాలూకా దీనికి ఘోష. ఊరికే మనం రివైవ్ అవ్వడానికి మనం చెప్పుకుంటున్న మాటలు ఏదైనా ఫైనల్గా మనం ఓడిపోయాం. దయచేసి దాని గురించి పెద్ద బుర్ర పెట్టకండి. ఎందుకంటే ప్రతి ఓటమి ఒక సక్సెస్కి వచ్చేది పునాది రాయి. రాబోయే కాలంలో జరిగే పరిణామాలకి ఇది ఒక పునాది రాయి. అందుకే చిన్నప్పుడు చదువుతూ చెప్పారు, ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అని చెప్తున్నారు. అంటే జరిగిన ప్రతి ఫెయిల్యూర్ రాబోయే విజయాలకు వచ్చేది ఒక పునాది రాయి లాంటిదని. సో కాబట్టి దీని ఒక అనుభవంగా తీసుకుందాం, దీని ఒక గుణపాఠంగా తీసుకుందాం, దీనిగా తీసుకుందాం. అందరం కలిసికట్టుగా ఉందాం. చూసాం ఎన్నో బాధలు. రోజు చెప్పారు మా సీఎంని అయితే ఆయన్ని తీసుకెళ్ళిపోతారు, పట్టుకుపోతారు, ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళడం ఉంటాడు అని నేను అంటుండేవాడిని. అర్ధరాత్రి పాప అమ్మ గలావుతుంది. నేను ఫోన్లో మాట్లాడాను తీసుకెళ్ళని. అంటే మరి లేదు సార్, అదేమి ఇది సార్ వాళ్ళు వచ్చారు సార్ అని చెప్పేసి లేదమ్మా నిబ్బరంగా ఉండమ్మా, మనం చేద్దాంత వరకు మనం అని ఒక స్థైర్యం, ఒక మాట, మంచి మాట చెప్పగలం. ఇవాళ అధికారం మన దగ్గర లేదు. మనం చెప్పేది ఒక సానుభూతి, ఒక ఆత్మస్థైర్యం, ఒక మంచి మాట, వాళ్ళకి ఒక భరోసా. అందుకంటే మనం ఏం చేద్దాం? అది దానికి ఆ మధ్య దెబ్బకి నేనే ఆశ్చర్యపోయాను. అంత రాత్రి మీద స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, అంటే ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చి కొచ్చిన్ నుంచి వచ్చి అక్కడ నుంచి అడిగి వెళ్ళానంటే ఆ ఫ్లైట్ ఖరీదే ట్రాన్స్పోర్ట్కే దగ్గర 10 నుంచి 30 లక్షలు అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి రావాలంటే. అంటే ఏ రకంగా వాళ్ళు ప్రలోభాలు చేయడానికి చేస్తారో, ప్రయత్నం చేస్తారో చూద్దాం. ఇది ఇప్పుడు అదేది 5 సంవత్సరాల మేయర్ కోసం కాదు, 11 నెలల మేయర్ కోసం. మరి ఏం సాధిద్దాం అనుకున్నారు? అది కానీ ప్రజలు చూస్తారు ఈ 11 నెలల్లోనూ ఏ విధమైన పరిపాలన చేసి ఎంత గొప్పగా చేస్తారో. ఈ ప్రభుత్వం కూడా 1 నెల రోజులు, 1 సంవత్సరం అయింది అప్పుడు వచ్చి. 1వ తారీఖు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన విశాఖపట్నంలో అంతకుముందు ఏం చేస్తాము, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఈ 1 year కాలంలో ఏం జరిగింది, ఏ విధమైనది ఒక ప్రెజెంటేషన్, ఒక ఇది కూడా తయారు చేస్తున్నాము. అది కూడా మనందరం కూర్చొని ప్రెస్ని పిలిచి విశాఖపట్నం పౌరులకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్దాం. తెలుసు, నేను చెప్తాను, నాకు తెలుసు. నేను ఈ ప్రాంతంలో ఇక్కడ విశాఖపట్నంలో నేను ప్రాతినిధ్యం అంటే ఓ మంత్రిగా ప్రాతినిధ్యం, రాష్ట్ర మంత్రి అంటే ఈ రాష్ట్రం అంతటికి అన్ని ప్రాంతానికి నాకు తెలుసు విశాఖపట్నంలో ఏం చేసాము. చాలా వీధుల్లో చాలా ఇండస్ట్రీ చూసుకుంటే నా పేర్లు, సీఎం గారి పేరు తర్వాత నా పేర్లు ఉంటాయి, లేకుండా ఉండవు. ఓ గోళాల కింద సంవత్సరం బట్టి చెప్తున్నాను కానీ అసలేం లేదు. అవన్నీ రేపు వస్తాయి, చెప్దామని. ఇప్పుడు ఇది సందర్భం కాదు, ఇది ఫారం కూడా కాదు, ఇది కాదు. అయినప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మనందరం కలిసికట్టుగా ఏ మాట మీద ఉన్నారో ఆ మాట మీద ఉండండి. నిజంగా మీకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నిజంగా ఎన్ని వచ్చినప్పటికీ ఈ పార్టీ మీకు మీది, ఈ పార్టీ మంది, ఈ పార్టీ మీది. నేను ముఖ్యమంత్రి గారికి మన పార్టీ మాజీ ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు కూడా చెప్పాను. జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాం. రేపు వచ్చే వారంలో వచ్చి టైం తీసుకొని మనం వెళ్ళి ప్రత్యక్షంగా ఆయన నుంచి అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మనం మంచిర్యాలన్నీ మాట్లాడుకుందాం. మళ్ళీ ఏ విధంగా విశాఖపట్నంలో మనం పార్టీని బలోపేతం చేసుకుందామో ఆలోచన చేసుకుందామని విషయాన్ని కూడా మీకు మనం చేస్తున్నాను. మా నాయకత్వాన్ని కూడా కోరుతున్నాను. ఇప్పుడు ఉదయం మా అమర్నాథ్ అనకాపల్లి ప్రెసిడెంట్గా ఆయన నియమించారు. నిగమనం వచ్చింది. కేకే రాజు వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్గా నియమించారు. కేకే రాజు రేపు 2వ ఛార్జ్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆయన కానీ ఒక్కటి మాత్రం కోరుతున్నాను. ఏదో చెప్తున్నా సత్యబాబు గారు అన్నాను. నేనేమి పుట్టింగ్ కాదు మీకంట, నీకంటే నేను పెద్దను కాదు. మీకంటే కావలిస్తే కొద్దిగా వయసు ఎక్కువ ఉన్నవాడిని, కొద్దిగా 2-3 పదవులు మీకంటే ఎక్కువ చేసామని. కాబట్టి ఆ చదువు తీసుకొని మీకు మనవి చేస్తాను. పెద్దకి దయచేసి మీరు కంట్రోల్ కోరుకోకండి, కోఆర్డినేషన్ కోరుకోండి. అవతల ఎదుటి మనుషులుగా మా మనసుని గెలవడానికి ప్రయత్నం చేయండి. అధికారంతోనో జునుతోనో చేద్దామంటే మాత్రం జరగదు. అది ఫరెవర్ జరగదు.
ఆ క్షణంకి వచ్చి జరగచ్చు, కానీ స్వాస్థ్యంగా జరగాలంటే మాత్రం అభిమానం, ఆప్యాయత, గౌరవం దాంతో పెరుగుతుంది తప్ప ఇంక దేంతో రాదు. అధికారం ఉంటే 5 సంవత్సరాలు అదే అధికారం ఉందనుకోమా, ఇంకేమన్నా ఒక్కడేళ్ళు వీళ్ళ అధికారం లేదు కాబట్టి ఎంతమంది